అరుణాచలం గుడి లోపల ఉన్నాం. అరుణాచలం క్షేత్రంలో గుడి లోపల ఉన్నాం. చాలా ప్రశాంతంగా ఉన్నది. అంటే ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి మనం ఇక్కడే తిరుగుతున్నాము. అయితే ఇక్కడ ఈ చెట్టు గురించి ఇందాక అమ్మ చెప్పింది 7 బలులు ఉంటాయి అని చెప్పింది. 2 చెట్లు 3 చెట్లు మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకు తెలిసింది చెప్పండి. నాకు ఏం తెలియదు యాక్చువల్లీ. అదే అమ్మ చెప్పింది విన్నా, నాకేం తెలియదు. ఓకే, నాకు ఓవరాల్గా తెలిసిందల్లా ఏంది, ఇక్కడ ఉన్న ప్రతి అణువుకు ఒక కథ ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ కథ ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు ఆమె ఏం చేసింది, మనకు ఇచ్చింది ఆ కథ. ఒకవేళ భవిష్యత్తులో నువ్వు పిల్లలతో వస్తే నువ్వు ఆ కథ వాళ్ళకి అందజేస్తావు. అవును, అట్లా మౌఖికంగా ఈ క్షేత్ర ప్రాశస్తి అనేది ప్రచారంలో ఎప్పుడూ ఉంటుంది. అట్లా మనిషి కొన్ని ప్రదేశాలకు సంబంధించిన కథల్ని కానీ దానికి సంబంధించిన రకరకాల విషయాల్ని సజీవంగా ఉంచుతాడు తన వాక్కు ద్వారా. కథ కూడా ఉంది. ఒక ఆవిడ భిక్షాటన చేసి అమ్మాయినేమో ఆవిడ బేదరాలు అప్పట్లో రాజులు కట్టేవారు కదా, ఆవిడకి కూడా ఒక గోపురం కట్టాలని సంకల్పం కలిగింది. అయితే మనం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఏంది? పవిత్రత. సో ఇప్పుడు పవిత్రత గురించి మాట్లాడదామని అనుకున్నాం. అంటే ఇప్పుడు అంటే ఏది పవిత్రము ఏది అపవిత్రం అనేది నిర్ణయించేది ఎవరు? చెప్పు నువ్వే. అడుగుతున్నారా? అంటే నాకు తెలిసింది అయితే పవిత్రత అంటే ప్యూర్, దాని ఏమంటారు, క్లీన్లీనెస్ వేరు, పవిత్రత వేరు. క్లీన్లీనెస్ అంటే ఫిజికల్ క్లీన్లీనెస్ అనేది ఏదన్నా క్లీన్ చేస్తా. పవిత్రత అంటే క్లీన్లీనెస్ కి బియాండ్ కదా. క్లీన్లీనెస్ ఉన్నా లేకపోయినా కొన్ని పవిత్రంగా ఉన్నట్టు చెప్తారు. పవిత్రత అంటే నాకు డెఫినేషన్ వస్తలేదు అడిగితే. బట్ మామూలుగా అబ్జర్వ్ చేస్తే అన్ని పవిత్రమైనవి ఒకవేళ మనస్సుని పక్కకు జరిపిస్తే, ఓకే, మనస్సు ఇంటర్ఫియర్ అవుతున్న కొద్దీ కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనవి, కొన్ని మామూలువి, కొన్ని గొప్పవి అని విభజన ఏర్పడుతుంది. ఇప్పుడు మనం అన్ని పవిత్రమైన మనసుని పక్కకు జరిపితే కరెక్టే, కానీ అసలు పవిత్రత డెఫినేషన్ అంటే ఏదైనా ఒక విషయానికి మనం ఒక ప్రాధాన్యత ఇచ్చి దాన్ని అందరూ పాటిస్తే అది మెల్లగా పవిత్రత. నేను అదే, నాకు ఆ మాట రాలేదు. అంటే ఇప్పుడు ఇది పవిత్రత ఎట్లయిందంటే ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నారు కాబట్టి ఇది సేక్రెడ్ అని చెప్తున్నారు. చాలా మంది చెప్పినప్పటికీ నీకు పవిత్రంగా ఎందుకు అనిపించాలి? మరి దానికి ఒక రీజన్. అంటే నీ మనస్సుని మెల్లగా నువ్వు డ్రాప్ చేస్తూ దాని దగ్గరికి చేరువవుతున్నావు అంతే. గొప్పది అన్న అంటే నువ్వు ఇంతవరకు అయితే నువ్వు బయట క్యారీ చేసిన మైండ్ ఉందో ఇప్పుడు దాదాపు 99% డ్రాప్ అయిపోయింది. తద్వారా ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ ఎవరికైనా. అది ఒక చిన్న పుట్టిన పిల్లవాడికి ఏముండదు, ఎందుకంటే అతనికి మైండ్ లేదు కాబట్టి అతను డ్రాప్ చేసేది లేదు, క్యారీ చేసేది లేదు. అతను అమ్మని ఎట్లా చూస్తున్నాడు, అమ్మవారిని అట్లాగే చూస్తాడు. ఒకవేళ అక్కడ వదిలేస్తే బొమ్మతో ఆడుకున్నాడు, దాంతో ఆడుకుంటాడు అంతే. అది యాక్చువల్గా ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ద మైండ్. కానీ మనం తర్వాత మనిషి కరప్ట్ అయ్యింది, వాడు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నాడు కాబట్టి ఆ డిఫరెన్స్ వాడికి తెలుస్తుంది. ఆ విభజన పోగానే అంత పవిత్రంగా ఉన్నట్టు తెలుస్తుంది అంతే. ఇప్పుడు మనం గర్భగుడిలో వెళ్ళినప్పుడు అందరూ కంప్లీట్ సింగిల్ పాయింట్ ఫోకస్ కలిగి ఉన్నారు. అక్కడ ఎవ్వరు ఫోన్ వాడనియట్లే, అదొకటి. ఎవ్వరు కుటుంబ విషయాలు మాట్లాడుకోవట్లే, ఎవరు డబ్బు గురించి ఆలోచించట్లే, ఎవరు శృంగారం గురించి ఆలోచించట్లే, ఎవరు పక్కవాడి గురించి ఆలోచించట్లే. ఎవ్వరి గురించి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఒకటే అంశం చూడడానికి వచ్చారు. జస్ట్ ఎ సింగిల్ గ్లాన్స్, 1 minute. ఇది గంటల సేపు చూసినా కూడా నేను ఎవడు ఆపేటోడు లేడు, కానీ చూస్తలేవు నువ్వు అక్కడ ఎట్లా చూస్తున్నావు, దీన్ని అట్లే చూడగలిగితే యూ ఎక్స్పీరియన్స్ ది సేమ్. అని ఇందాక మనం మాట్లాడేటప్పుడు నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు శివలింగం కొన్ని 100 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది అనుకున్నప్పుడు శివలింగం 100 సంవత్సరాల క్రితం కట్టింది. ఇప్పుడు ఈ రాయి కూడా పెట్టింది 100 సంవత్సరాలు. సేమ్ ఏజ్. దానికి మనిషి పవిత్రత ఆపాదించలే. ఒకటి పవిత్రత ఆపాదించకపోయినా నీ మనసులో ఈ విభజన వస్తుంది కాబట్టి నీకు కొన్ని గొప్పగా, ఎందుకంటే వేరే వాళ్ళని బేస్ చేసుకుని. అవును. ఇంకొకటి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మ చెప్పింది శ్రీకాళహస్తిలో ఉన్న లింగం అని చెప్పింది. ఇప్పుడు అక్కడ అంత లైన్ ఉంది, ఇక్కడ ఎవరు లేరు. అవును. శ్రీకాళహస్తిలో ఉన్న లింగం ఇక్కడ ఉంటే ఇప్పుడు అక్కడ మళ్ళీ లైన్ ఉంటుంది శ్రీకాళహస్తిలో. నేను ఇది కూడా అంతే ఇంపార్టెంట్ కదా అని నాకు అదే అంటున్నా. మైండ్ ప్రాధాన్యత ఇస్తున్న కొద్దీ నీ యొక్క పర్సెప్షన్ మారుతూ వస్తూ ఉంటుంది. అది మన ప్రాబ్లం, అదే హ్యూమన్ ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు అనేది ఏంటిది, అన్నిటినీ అంతే పవిత్రంగా చూడాలేనా? ఉన్నవి అన్ని పవిత్రంగానే ఉన్నాయి, నువ్వు జడ్జిమెంట్ తీసేస్తే. ఓకే, అల్టిమేట్గా ఒక పోలిక జడ్జిమెంటే పనిచేస్తుంది. అరుణాచలంలో ఉన్న శివలింగం ఇక్కడ ఇంపార్టెంట్ అయ్యి శ్రీకాళహస్తి శివలింగం ఇక్కడ సెకండరీ అయిపోయింది అని మనం చూసే వాళ్ళకి, అదే మనందరికీ. అందుకే మనం అక్కడ లైన్ లేదు.
ఇక్కడ శ్రీకాళహస్తి లింగం దగ్గర లైన్ లేదు. లైన్ లేదు. అక్కడ కూడా ఉండాలి కదండి. ఎవరన్నా ఇప్పుడు ఒక పెద్దవాడు చెబితే ఇది శ్రీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే అంతా వింటూ మనం ఏదో చేస్తున్నాం కదా. అట్లా కాకుండా సమదృష్టి ఉంటే గనక మనం ఏ గర్భగుడిలో ఉన్నదైనా బయట దాన్ని ఈక్వల్ గానే చూస్తాము. అక్కడ రష్ ఉండడం వల్ల కొంచెం అంతే. ఇదేంది, ఇక్కడ రష్ లేదు కాబట్టి కూర్చోగలం. ఇంకొకటి ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అందరూ అన్ని డ్రాప్ చేసి, ఇది నా అబ్జర్వేషన్. అంటే నేను అంటే చాలా ఏళ్ల క్రితం నేను ఈ విషయాన్ని అనుభూతి చెందిన. అంటే నేను ఇప్పుడు విపశ్యన మెడిటేషన్ సెంటర్కి వెళ్ళిన, నేను రోడ్డు మీద ఉన్నా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని ఆలోచిస్తే నాకు రూఢి అయ్యింది అన్నట్టు. అంటే నేను ఆ సెంటర్లోకి వెళ్తున్నప్పుడు నేనే నన్ను బాధించే అంశాలను వదిలేసే పోతున్నా. అందుకని అక్కడికి వెళ్ళగానే బాగుంది. మన ఇంటికి వెళ్తున్నప్పుడు మోసుకొని పోతున్నా. వదిలేసింది బయట కూడా. ఇప్పుడు నేను చేసిన సాధన ఎవరికి తెలియదు నేనేం చేసినా. అంటే ఇప్పుడు నేను బాబుందర్లోనే ఉంటుంటే, బట్ ఈవెన్ ఎవరికి చెప్పేవాడిని కాదు, ఎందుకంటే చెప్తే అర్థమయ్యే విషయం కాదు అది. నేను ఎట్లయితే ఒక సెంటర్కి వెళ్ళిందో, ఎట్లయితే దేవాలయ గర్భగుడిలోకి వెళ్తున్నానో, అట్లనే నా రూమ్లోకి వెళ్తుంది. అంటే అదే మైండ్ సెట్. నాకు ఇంట్లోకి ఆ రూమ్లోకి వెళ్ళగానే నా పాత మనసు పట్టుకుందనుకో, నేను కాసేపు బయట తిరిగి వస్తుంటే మాటికి నా రూమ్లోకి ఎంటర్ అయినా, గర్భగుడిలోకి ఎంటర్ అయినట్టు. అట్లా దాదాపు ఒక అంటే నేను మనసును క్యారీ చేయకుండా ఎంటర్ అవుతున్నా గర్భగుడిలో. ఇప్పుడు గర్భం అంటే అదే కదా, మనస్సు లేని స్థితే గర్భం. సూపర్. ఇప్పుడు ఒక పిల్లవాడు గర్భంలో ఉన్నాడు ఎందుకు, లేదా దేవాలయం గర్భగుడిలో ఉన్నాడు, గర్భగుడి ఎందుకు అన్నారు, శాంక్టమ్ శాంక్టోరం, బికాస్ అబ్సెన్స్ ఆఫ్ ద మైండ్ ఈజ్ దట్. అదే సాక్రెడ్ అంటే. మనం ఏది సాక్రెడ్ అంటున్నాం, ఏది పవిత్రమైంది అంటున్నాం అంటే మనిషి చేత మలినము కానిది అది. ఇంకా చెప్పాలంటే మనిషి మనసు చేత మలినం కానిదంతా పవిత్రమైంది. ఇప్పుడు ఇంట్లో స్పూను మనిషి యొక్క మనసు చేత కలుషితమైంది అంతే. అదే ఇప్పుడు గర్భగుడిలో ఉన్న స్పూను కలుషితం కాలేదు, స్పూనే. బట్ ఇట్ ఈస్ అన్టచ్డ్ బై, అన్కంటామినేటెడ్ బై హ్యూమన్ మైండ్ అన్నది. ఇప్పుడు కపుల్ ఆఫ్ మంత్స్లో నాకు మొట్టమొదటిసారి అనుభూతి కలిగింది. ఆ రోజే, అంటే చెప్పుకోకూడదు ఇది బయటికి, అన్నీ పడిపోయినాయి. అందుకని నా రూమ్ నాకు చాలా అనిపిస్తుంది. అప్పుడు మొట్టమొదటిసారి అనుభూతి కలిగిందని. అది కొన్ని నెలల తర్వాత మాటికి ఎప్పుడు పోయినా నేను ఇంటికి వెళ్ళిందంటే అనిపించింది సంథింగ్ గాన్ రా. ఇల్లు మన భావన, దేవాలయం మన భావనే, కానీ మన స్థితి మన భావన కాదు. అది నీ ఒరిజినల్ స్టేట్. ఇప్పుడు సేమ్ మైండ్ సెట్ తోటి గర్భగుడిలోకి పోయిన మైండ్ సెట్ తోటి ఇంట్లోకి పోయినా ప్రాక్టీస్ చేసినాను కదా, అది ప్రాక్టీస్ కాదు. అదే ఇప్పుడు నువ్వు టెంపుల్లోకి వెళ్తే ఎట్లా వెళ్తావు అట్లే వెళ్తూ వస్తుంది అంతే. ఇప్పుడు నువ్వు అరుణాచలేశ్వర లింగాన్ని దగ్గరికి వెళ్ళిన క్షణంలో నీ యొక్క స్థితిని నిర్వచించి చూద్దాం. చెప్తే కదా, ప్రపంచాన్ని అంతా వదిలేస్తూ పోతే అప్పుడు నీ దృష్టిలో ఒక పర్ఫెక్షన్ వచ్చింది. అవును, ఎగ్జాక్ట్ అంటే నా ఇంట్లోకి వెళ్ళినంతే. అప్పుడు నేను గ్లాసును చూసినా, చెంబుని చూసినా, ఐ ఫీల్డ్ ద సేమ్. ఇది పూర్తి నా అనుభవం. ఇది నేను పుస్తకాలని ప్రమాణం చేసుకొని చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది తప్పన్నా నేనేం చేయలేను. నీకు అట్లా అనిపించింది? ఇప్పటికీ అనిపిస్తుంది. అట్లా అనిపించింది అంటే అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటే అయిపోతుంది కదా అంటే. సో ఐఎమ్ లివింగ్ విత్ లెస్ మైండ్. ఓకే, దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్. మైండ్ ఎంత వస్తే అంత జడ్జిమెంట్స్, అన్ని పోలికలు, అంత నీది నాది, ఇదంతా వచ్చేసి నువ్వు ఏది చూడలేవు. సి, కొన్ని చోట్ల నీవే, నేనే. కొన్ని చోట్ల మనం అంత ఒక్కటి. ఇప్పుడు తింటున్నప్పుడు నీ తిండి నువ్వు తిను, నా తిండి నేను తింటా. నీ ఆకలి నువ్వు అనుసరించు, నా ఆకలి. అట్లనే దైవం సమక్షంలో ఒక మనిషి ఇంకొక మనిషిని పట్టించుకోవద్దంటే. యు బీ విత్ యువర్ మైండ్, ఐ బీ విత్ మై మైండ్, అండ్ యూ డ్రాప్ యువర్ మైండ్, ఐ డ్రాప్ మై మైండ్. అప్పుడు ఇద్దరు ఒకటే. అట్లా చెప్పుకోకుండా ఒకటే అవుతున్నాం. అది దైవం క్షమలోనే కాకుండా బయట కూడా ఉంటే ఇంకా అద్భుతం అన్నట్టు. ఇప్పుడు ఊరికి మామూలుగా మాట పవిత్ర బంధం అనే సినిమా ఉంది. పవిత్ర బంధం అంటే ఇదే. అంటే నీ యొక్క ఇప్పుడు భార్యాభర్త అన్న వాళ్ళ మనసులు వేరే వాళ్ళని టచ్ చేయట్లేదని. అదే బ్రెయిన్ వల్ల కరప్ట్ కానీ. అంటే ఇప్పుడు నువ్వు నాకు, నేను నీకు అని అనుకున్న తర్వాత ఇక ఎంత అందగాడు వచ్చినా ఈ భార్య తన వైపు చూడని కారణంగా తనది పవిత్రమైన మనసు అయింది చూడు. అంటే కాకుండా ఎవరిని చూస్తే వాళ్ళని లవ్ చేస్తూ పోయింది అనుకో, అది అపవిత్రం ఎందుకు అయిందంటే బికాజ్ కంటామినేట్ అవుతూ వస్తుంది. ఎంతమంది చేతులు వేస్తే అంత చెడిపోతూ వస్తుంది. అవును, ఫిజికల్గా ఎన్ని ఆలోచనలు చుట్టుముడితే అంత చెడిపోతూ వస్తుంది. ఇప్పుడు నేను ఒక్కటి చెప్పగలను, ఎంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు కానీ, ఎంత బిజినెస్ మైండ్ ఉన్నవాడు కానీ ఆ దర్శనం చేసుకునే టైంలో అంతా డ్రాప్ చేసి వస్తున్నాడు. ఒక్కడని అంటాడా ఈ విగ్రహం బయట అమ్ముకుంటే ఎంత వస్తుంది అంటే ఆ థాట్ కూడా రాదు. బికాజ్ నువ్వు కంప్లీట్గా అబాండన్ చేసినావు మైండ్ని, నీవే. అది నువ్వు బయట కూడా చేయగలిగితే యోగం స్టార్ట్ అయింది. యోగ దృష్టి అంటే ఇదే. అంటే నీ దృష్టి వెనుకున్న మనస్సు
దాంట్లో ఉన్న కలుషితమైనవన్నీ డ్రాప్ అయిపోయిన తర్వాత నీ చూపులో ఒక నిర్మలత్వం ఖచ్చితంగా ఉంటుంది. నథింగ్ టు డూ విత్ యువర్ బాడీ. ఇప్పటిదాకా మీ అబ్జర్వేషన్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు గుడి నుంచి తర్వాత రూమ్లోకి పోయిన తర్వాత మీ రూమ్లో కూడా అట్లే ఉండాలనుకున్నారు అదంతా నా అనుభవం అని చెప్పారు కదా. ఇప్పుడు నాకు జనరల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అన్ని డ్రాప్ చేసి పోతున్నారు మీరు అన్నట్టు, ఎంత పెద్ద ఎమ్మెల్యే అయిన ఎవరైనా ఆ గర్భగుడి దగ్గర, కానీ ఆ విగ్రహం చూస్తున్నప్పుడు అంటే ఏమీ లేకుండా మనసులో చూడడం కాదు, మనసులో కోరికలు పెట్టుకొని చూస్తున్నారు, నాకు అది కావాలి అది కావాలి. నేనైతే అట్లా ఎప్పుడు చూడలేదు. అంటే నాకు ఐ హ్యావ్ నో డిజైర్. ఓకే, మీరు చూడలేదు అంటే నాకు పాసిబుల్ అయ్యే డిజైర్స్ ఉన్నాయి, దానికి దైవం అక్కర్లే. అంటే ఏదైతే హ్యూమన్లీ ఇంపాసిబుల్ డిజైర్ ఉందో అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. దేవుడిని వదిలే ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలంటే సార్ టమాటాలు కొంచెం కావాలి, కొంచెం మీ రికమెండేషన్ ఇవ్వడం అడగాలి. అవును, ఏదైతే అస్సలు దొరకదో, ఏదైతే మీ ఇంట్లో వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ మీ ఊర్లో ఉన్న కార్పొరేటర్ కానీ చెప్పినా కాదు, ఏదైతే ఈ ధర్నా చేసినా కాదు, అప్పుడు అక్కడికి వెళ్తుంది. ఆ టేబుల్ మీద దగ్గర ఎక్స్క్లూజివిటీని కామన్ థింగ్స్ కోసం ఎవడు వెళ్తే ముఖ్యమంత్రి మీటింగ్ వేస్ట్ అయినట్టు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోరుకున్నావు అనుకో, యూ మిస్అండర్స్టూడ్ ద గాడ్ ఇట్ సెల్ఫ్. నువ్వు దైవాన్ని కోరుకోవలసింది ఏది ఉన్నా లేకున్నా ప్రశాంతంగా ఉందని, ఇది కోరుకో. ఎందుకంటే అది లేదు కాబట్టి. అది లేదు, ఏది వచ్చినా పోయినా నా స్థితిలో ఏ మార్పు ఉండకుండా చూడు, నీ అందరిలో నిన్ను దర్శించుకొని ఇట్లాంటివేవో కోరుకో. అది మేనిఫెస్ట్ అయితే నువ్వు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా యూ విల్ బి ఆల్ రైట్. అట్లా కరెక్టే. నేను జనరిక్గా అడిగిన క్వశ్చన్, చాలా మంది కోరికలతో మనకి గుడికి 2 minutes అమ్మా, 2 minutes. సరే లేస్తున్నాం, అంగీకరిస్తే పాయ్. ఇటు పక్క పోతుందా? ఇక్కడే నాన్న, ఇక్కడే కూర్చొని నిలబడదాం. నిలబడదాం. అయితే రా మనం పూర్తి చేద్దాం అమ్మ. అలాగే రా. అయ్యా మనం చెట్టు గురించి అసలు మాట్లాడలేదు. తను బెటా నువ్వు రౌండ్ తిరుగుతూ నీకు నచ్చినట్టు తీ. మనం చెట్టు గురించి అసలు మాట్లాడలేదు. అది చెట్టు ఎట్లా ఒక స్పెషల్ చెట్టు అయిందంటే అందరూ దాని గురించి కథలుగా చెప్పడం వల్ల. అదర్వైజ్ యూ డోంట్ రికగ్నైజ్ ఇట్. అవును, రికగ్నైజ్. ఇప్పుడు ఇదే ఇంకొక పక్కన ఇంకో చెట్టు ఉంటే మనం నేను చెప్తున్నా, ఇట్లా వినాయకుడి ఆకారాలు అక్కడ కనిపిస్తుంది కదా, నేను చాలా చోట్ల చూస్తా అట్లా. కానీ దానికి ఇప్పుడు నేను ఒక పొలం కొని అక్కడ ఒక పర్టికులర్ రాయికి నేను కథ చెప్తూ పోతే, ఆ కథను మీరందరూ ఒక 50 ఏళ్ళు చెప్తే, మనందరం అంతరించిపోయిన తర్వాత కథ కొనసాగితే 1,000 ఏళ్ల తర్వాత దానికి ఒక ప్రశస్తి వస్తుంది. సో ఒక పవిత్రత లేదా ఒక ప్రశస్తి అన్నది టైం ఓరియంటెడే. రమణ మహర్షి ఆ గుహలో వచ్చి తపస్సు చేసిండు, అప్పుడు ఆ గుహ ఫేమస్ కాదు. కానీ రమణ మహర్షి ఒక 60-70 ఏళ్ల తర్వాత అది కథలుగా చెప్పుకో. ఆయన ఒక్కసారి ఏదో చెప్పింటాడు, ఇక్కడ కూర్చుంటే తేళ్లు గడిచేవి, అక్కడి నుంచి వెళ్ళిపోయాను, రాళ్ళు వేసావు, ఒక్కసారి ఏదో చెప్పింటాడు ఆయన. దాన్ని కథలుగా చెప్పుకుంటుంది మనం. అట్లా ఒక 100 ఏళ్ళకి అదొక ఇంపార్టెంట్ ప్లేస్ అయింది. ఇంకొక 500 ఏళ్ళు పోతే అక్కడ బారికేడ్ వస్తుంది, ఇంకో 1000 ఏళ్ళు పోతే అక్కడ చూడడం కష్టమైపోతుంది, అక్కడ కూడా లైన్ పెరుగుతుంది. అంటే అది మనిషి ప్రెడికమెంట్, అది వాడు చేస్తాడు. కొన్ని ఉంటాయి, కొన్ని టచ్ చేయరు. అంటే మనిషి నిర్ణయించుకున్నాడు కొన్నిటిని ముట్టుకోవద్దు, కొన్నిటిని చెడగొట్టు. ఈ చెట్టుకు కూడా ఒక స్టోరీ ఉంది. ఆ 7 బల్లులు ఉంటాయి, ఒకటి ఇంకొకటి 2 చెట్లు కాంబినేషన్ చూడడానికి కొంచెం వింతగానే ఉంది. దాంట్లో ఒక ఆకారం కూడా కనిపిస్తుంది వినాయకుని లాగా. ఇటు పక్కరా అది. సో పవిత్రతకు సంబంధించిన నా అబ్జర్వేషన్ నేను జెన్యూన్గా చెప్తున్నా. గర్భగుడిలో విగ్రహాన్ని ఎట్లా చూస్తున్నానో ఈ రాయిని అలాగే నేనైతే చూస్తున్నాను. ఇది నేను ప్రూవ్ చేయలేను. అందుకని చాలాసార్లు నేను దర్శనం చేసుకోకపోయినా నాకే డిస్కంఫర్ట్ కానీ డిస్కంటెంట్మెంట్ కానీ ఉండదు. నేను ఎక్కడైనా నా ప్రయాణాన్ని ఆపి వెనక్కి వెళ్ళగలను. బికాజ్ దర్శనం జరుగుతూనే ఉంది, బికాజ్ మైండ్ పక్క వెళ్ళిపోయినాను. అంతకుమించి ఇప్పుడు గురు దర్శనం చేసుకున్నప్పుడు మైండ్ని పక్కకు పెడుతున్నాం, మీ సీఈఓని కలిసినప్పుడు మైండ్ని పక్కన పెడుతున్నాం, ముఖ్యమంత్రిని కలిస్తే మైండ్ని అంటే వెన్ ఎవర్ యు ఆర్ అప్లయింగ్ యువర్ మైండ్ సంథింగ్ చెడిపోతుంది. అక్కడ నీ మైండ్ నువ్వు పక్కకు పెట్టేసి న్యూట్రల్గా ఉన్నావు అనుకో, చాలా బాగుంది. కానీ ఎప్పటికీ న్యూట్రల్గా ఉండడం సాధ్యం కాదు. అందుకే యూజ్ ద మైండ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అది ఇంపార్టెంట్. అవసరం, మైండ్ అవసరం ఉంది. ఎందుకు అవసరం లేదు? నేను పెయింటింగ్ వేయాలి, అక్కడ పవిత్రత లేదు, అపవిత్రత లేదు, అది క్రియేషన్ అంతే. అక్కడ మంచి లేదు, చెడు లేదు, నాకు నచ్చింది చేస్తున్నా. కానీ అదే పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ సాక్రెడ్. ఇప్పుడు మనిషి ముట్టుకోనిది ఒక గర్భగుడిలో ఉన్న విగ్రహం, ఆకాశం చూడు ఎవడు ముట్టుకోదు, అది పవిత్రమైంది కాదా? అద్భుతం, అదే అఖండమైంది కాదా? సో అట్లా చూసుకుంటే మన కాన్షియస్నెస్ కూడా అన్టచ్డ్ బై ఎనీ మైండ్, బికాజ్ ఇట్ ఈస్ బియాండ్ మైండ్. ఇప్పుడు
ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితంది గర్భగుడిలో విగ్రహం కదా. ఇప్పుడు మనం తిరుగుతున్న నేల ఏదైతే ఉందో అంతకన్నా ఏజ్ ఎక్కువ కదా అవును భూమి. అవును. అప్పుడు కానీ మనిషి దానికి వాల్యూ ఇస్తలేడు. అందుకే మనిషి మొత్తం భూమి అంతా ఎక్కడ అంటే ఇక్కడ మైండ్కి ఒక ప్రాబ్లం ఏంది, మొత్తం ఇంపార్టెంట్ అంటే అది పట్టుకోలేదు. పర్టికులర్ ఒకటి. ఇప్పుడు ఉదాహరణకి గెలిచిన అందరూ ముఖ్యమంత్రులు లేపు అంటే దానికి అర్థం కాదు. ఈ అందరిలో ఇతనంటే పట్టుకుంటుంది. అట్లా మనం ఏదో దానికి స్టార్ట్ స్పెషల్ ఫోకస్ చేస్తేనే మైండ్ అనేది నిలబడుతుంది. ఎప్పుడైతే ఈక్వాలిటీ వచ్చిందో మైండ్కి ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఒరిజినల్ ఉండాల్సిన స్టేట్ అదే. అది ఎవరికి వాళ్ళు రావాల్సి, ఈ స్థితిలో ఉన్నవాడు పక్క వాళ్ళని కౌగిలించుకుని ట్రాన్స్ఫర్ కాదు. అదే మీరు అంటారు కదా, ఇప్పుడు ప్రతి పని సమదృష్టితో చేయాలి. ఇప్పుడు గర్భగుడిలో మన ఇంట్లో గుడిలో విగ్రహాన్ని కడిగినంత శ్రద్ధతోటి నా స్వానుభవంగా నేను జీవిస్తున్నాను కానీ పక్క వాళ్ళకి ఇవ్వలేను. ఇది ప్రూవ్ చేయలేను. ఎవడన్నా తప్పన్నా కూడా తప్పేపో అంటాను. అంటే ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ డిస్కస్ ఆల్సో. బాత్రూమ్ లో కూడా అట్నే కడగాలని అంటున్నప్పుడు అంటే అన్ని అంటే సమానంగా నేను ఇప్పుడు విషయం ఎదురుగున్నది పక్కకి జరిగి నా స్థితి దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పుడంటే శివలింగంలో ఏమీ లేదు, నీవే రిఫైన్ అయితే వస్తున్నావు, దాని దగ్గరికి వస్తున్న కొద్ది యు ఆర్ బికమింగ్ ఏ బెటర్ హ్యూమన్. అది నువ్వు బయట ఉండు. ఇప్పుడు ఇందాక నేను ఫోన్లో అక్కడ లోపల కూర్చున్నప్పుడు రాసుకున్నది. ఇప్పుడు ఇది గుడి గొప్పది, ఇట్లా ఇట్లా కట్టడం, ఆ రోజులలో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయడం అదంతా గొప్పది. శివలింగం గొప్పది, ఇక్కడ ఉన్న ప్రతిదీ గొప్పది. కానీ ఆ గొప్పది నీకేమి ఇయ్యదు, నువ్వు వచ్చి మొక్కినంత మాత్రం. ఇది నాకు రాసుకున్నా, అందుకే తర్వాత మాట్లాడదామని. నీకు పర్టికులర్గా శివుడు వచ్చో లేకపోతే ఈ గుడి గొప్పతనం వచ్చో నీకు ఏ వరం ఇయ్యదు, ఏమి రాదు. అంటే నేను అన్లెస్ నీ బ్రెయిన్లో చేంజ్ రానంత వరకు. అవును. ఇప్పుడు నువ్వు చూసే విధానం నీ పర్సెప్షన్ మారకపోతే ఊరికి నేను సపోజ్ అరుణాచలం పోయినా ఏదో చేసినా నాకు గొప్పగా అయిపోతుంది. అరుణాచలం పోతే గొప్ప కాదు, అరుణాచలం పోయిన మనసు కరెక్ట్గా ఉంటే గొప్పగా అవుతుందా అనే నాకు అట్లా స్ఫురించింది. అట్లా రాసుకున్నాను. ఒక చివరికి ఒక మాట చెప్పుకోవాలంటే, మైండ్ అంటే కరప్షన్, లెస్ మైండ్ అంటే సాక్రెడ్, నో మైండ్ అంటే డివైన్. అంతే. అది ఇందాక మీరు రమణ మహర్షి ఎందుకు డివైన్ అంటే నో మైండ్ కాబట్టి. నో మైండ్ కాబట్టి పిల్లలు నో మైండ్ అంటే అతనికి ఎవరి పట్ల ఏ ధారణ లేని స్థితి నో మైండ్. అంటే అతనికి ఎవరి పట్ల ఏ ధారణ లేదు, ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించాలి. నేను కూడా నో మైండే, బికాజ్ ఐఎమ్ యూజింగ్ ద మైండ్. రమణ మహర్షి పుస్తకం రాస్తున్నప్పుడు హీ ఈజ్ యూజింగ్ ద మైండ్, అదర్వైజ్ హీ ఈజ్ నో మైండ్. పొద్దుస్తమానం నువ్వు మైండ్ ఉండక్కర్లే, అది స్టూపిడిటీ. అది యాక్చువల్లీ ఇప్పటిదాకా ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో అది కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది ఆడియన్స్, కానీ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది అనిపించిందా మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఇప్పుడు ఇది చాలా పవిత్రమైందని 1000 ఏళ్ళుగా ఈ రాయిని నమ్మితే దానికి 50 కిలోమీటర్ల అవతల ఏ పవిత్రత నాలో రాదు. దానికి దగ్గర వస్తున్న కొద్దీ అది నాకు పవిత్రంగా అనిపించడానికి కారణము అది కాదు, నేనే నా మనసును డ్రాప్ చేస్తూ రావడం వల్ల నా దృష్టి మారింది, నా టచ్ మారింది, అన్నీ మారింది. అప్పుడు నువ్వు మామూలుగా ఒక సబ్బుని ఇట్లా ముట్టుకున్నట్టు ముట్టుకోకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అది అట్లా అప్పుడు ఎట్లా ఒక నిజంగా ప్రాణంతో ఉన్న దాన్ని ముట్టుకున్నంత ఎరుకలో నువ్వు దాన్ని, ఒక చిన్న బేబీని ముట్టుకుంటే ఎంత సజీవంగా ఉంటావు అంతకంటే 100 రెట్లు సజీవంగా దాన్ని ముట్టుకుంటావు. అంటే నీ అణువణువు అటే చూస్తుంది, బికాజ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ డిస్ట్రాక్టెడ్. ఈదర్ కంప్లీట్ అక్కడ ఉంది విత్ సింగిల్ పాయింటెడ్ ఫోకస్ దిస్. అప్పుడు దైవం అనేది మనకు జనరల్గా వచ్చి, అట్లా కాకుండా ఈ అండర్స్టాండింగ్ ఒకవేళ కూర్చుంటే ఉన్నదంతా శివమే అని తెలుస్తుంది. అట్లా ఉన్నది శివం. అదే పిల్లలు దేవుడితో సమానం అంటారు. అందుకే నో మైండ్ అంతే కదా, నో మైండ్ డివైన్. తర్వాత గుడ్ మైండ్ బ్యాడ్ మైండ్ పక్కన పెడితే లెస్ మైండ్ అనేది సాక్రెడ్. మనం మా ఇంట్లో కూడా ఒక చిన్న గర్భగుడి ఉంటుంది, అది అరుణాచలేశ్వర టెంపుల్ అంత పవిత్రమైనది కాదు, బట్ ఇట్ ఇస్ సాక్రెడ్. బికాజ్ వీఆర్ అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కొంచెం మైండ్ లేకుండా ఉంటుంది మనం. కానీ నిజంగా ఇక్కడ ఉన్నంత మైండ్ లేకుండా ఉంటే అది కూడా అంతే నాకైతే ఉంది. అందుకే నేను చెప్తున్నా, నో ఎగ్జైట్మెంట్. నిన్ను చూసినట్టు శివలింగాన్ని చూడబడ్డది. ఇది పూర్తి నా స్వానుభవం తప్ప ఇది మనం ఫోర్స్ చేయడానికి రాదు. ఎవరిది వాళ్ళది. ఇంకొకటి కూడా నాకు అది రాసుకున్నది గుర్తు కూడా వస్తుంది మళ్ళీ. ఇప్పుడు గాడ్కి డెఫినేషను అన్డిఫైన్డ్. యాక్చువల్గా మనం డిఫైన్ చేయలేం. ఎందుకు డిఫైన్ చేయలేము అని అంటున్నా అంటే, ఇప్పుడు అన్ని మైండ్ వే మీరు ఒక రకంగా డిఫైన్ చేస్తున్నారు, చూసే వాళ్ళు ఒక్కొక్క రకంగా డిఫైన్ చేస్తారు. ఇప్పుడు కొంతమందికి చూసిన వెంటనే కళ్ళలో నీళ్ళు కారుతాయి. మీరు ఏమన్నారు, ఏ ఎమోషన్ లేకుండా నేను చూడగలుగుతా, చూడగలగడమే లేదు, చూస్తున్నా ఆ శివలింగాన్ని అయినా లేకపోతే ఇంకెవరినైనా మనుషులైనా దీన్నైనా. కానీ కొంతమంది ఎట్లా చూస్తున్నారు, అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఎమోషన్ వచ్చి ఇట్లా ఒక రకమైన ప్రిపరేషన్. అది ఎంత ప్రిపరేషన్ కదా.
ఇప్పుడు వాళ్ళ డెఫినేషన్ వేరే ఉంటుంది అప్పుడు గాడ్ది అని అంటున్నా. డెఫినేషన్ డెఫినేషన్ ఎందుకంటే ఒకటే డెఫినేషన్ ఎందుకు ఉండదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు కాబట్టి అవును ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది. ఉంది అంత వాళ్ళ డెఫినేషన్ తో సాటిస్ఫై అయితే ఇక ఓకే. రాగానే అన్ని డెఫినేషన్స్ అన్ని ఎమోషన్స్ అన్ని వచ్చేసాయి. మనం డివైన్ అంటే నో మైండ్ అన్న తర్వాత ఇక డెఫినేషన్ లేదు, ఇక ఏ నథింగ్ ఎగ్జిస్ట్. అవును కరెక్ట్. ఒకసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఊరికి బల్లిని చూద్దాం. వీడియోలో వస్తుంది అమ్మ రండి. ట్రై చేయి. రికార్డ్ అవుతుందా? సో ఈ చెట్టు దగ్గర 7 బల్లులు ఉంటాయంట దీని మీద. ఇందాక ఇక్కడ ఉండే మరి ఇంతకుముందు మాకు ఒక బల్లి దర్శనం ఇచ్చింది, అటనే బల్లికి కూడా మేము దర్శనం ఇచ్చినాం.